శివ సినిమా సరికొత్త టెక్నాలజీతో రిలీజ్ అయింది. అయితే అప్పట్లో శివ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ నమోదు చేసుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ సినిమాని పూర్తిగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశారు. కేవలం ఆర్జీవి, నాగార్జునకి మాత్రమే ఈ ప్రాజెక్ట్ పై నమ్మకం ఉండేదట. దాదాపు అంతా కొత్త వారితోనే సినిమాని పూర్తి చేశారు. నాగార్జున, అమల, రఘువరన్, మురళీమోహన్, కోటా శ్రీనివాసరావు తప్పించి పెద్దగా తెలిసిన ఫేసులు కూడా లేకపోయాయి. దాంతో ఈ సినిమాని అప్పట్లోనే సుమారుగా 75 లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మాత వెంకటక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా అంత క్రేజీగా జరగలేదు. దాంతో ఈ సినిమాని నిర్మాతలే నైజాంలో సొంతంగా రిలీజ్ చేశారు. ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, ఇతర జిల్లాల్లో బిజినెస్ ఓ మాదిరిగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటాయి. విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణలో కలిపి 22 సెంటర్స్ లో 100 రోజులు, 5 సెంటర్స్ లో 175 రోజులు ఆడిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శివ చిత్రం థియేటర్స్ లో ప్రభంజనం కొనసాగించడంతో కాసుల పంట పండింది. అనూహ్య విజయంతో 1989 సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం నైజాంలోనే ₹1 కోటి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఆంధ్రాలో ఈ చిత్రం ₹3 కోట్ల రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా ₹4 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసింది. ఈ చిత్రం అన్ని లాంగ్వేజెస్ లో కూడా సూపర్ హిట్ అయింది. తమిళంలో ఉదయం పేరిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా 10 సెంటర్స్ లో 100 రోజులు, 5 సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 1989, 1990 సంవత్సరాల్లో మొత్తం ₹10 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.